ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అది మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు, లేదా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు వారికి సంబంధించి మీరు ఊహించని ఒక విషయాన్ని, ఒక న్యూస్ని వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అంటే వారి గురించి మీరు ఊహించని, ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్నైతే ఈరోజు మీరు వినబోతున్నారు. అలాగే వారి తరపున భగవంతుని ఖచ్చితంగా ప్రార్థించండి, వారికి మేలు కలగాలని. అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు కలగకూడదని ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం విషయంలో మీరు చాలా రకాల ఆటంకాలను కూడా ఎదుర్కొంటున్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని కూడా ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊపి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే కనుక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ, ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలంగా సతమతమవుతున్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటున్నారు, కానీ ప్రారంభించలేకపోతున్నారు. అటువంటి పని ప్రారంభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది.
లాభసాటి ఫలితాలనైతే చూడబోతున్నారు. చాలా రోజులుగా మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక ఈరోజు ఆ మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి కూడా ఉండబోతున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో విఫలమవుతున్నట్లయితే ఈరోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఒక హామీని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి పొందుకోబోతున్నారు. వ్యవసాయదారులకి కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో లాభాల గురించి మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇదివరకు సపోర్ట్గా నిలవని కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు సపోర్ట్గా నిలుస్తారని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు ఆ పని మొదలు పెడతారు. దాంట్లో మీరు సక్సెస్ కూడా కాగలుగుతారు. మధ్యలో ఆపేసినటువంటి పనులను కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి సమయం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. మీ యొక్క చదువు గురించి మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. పరీక్షలు రాసే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే బంగారు ఆభరణాలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో భావిస్తున్నట్లయితే ఈరోజు వాటిని కొనుగోలు చేస్తారు. అలాగే కొంతమంది గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు, పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే ఈరోజు దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీగా డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు కానీ విహార యాత్రలకు కానీ వెళ్లాలని చాలా కాలంగా ఎవరైతే భావిస్తున్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా దానికి సంబంధించి క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక సతమతమవుతూ ఉన్నట్లయితే కూడా ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి ఈ యొక్క జూలై 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఉండబోతున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడి ఆరాధన మీ యొక్క జీవితంలో అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతాలు మీరు చూడగలుగుతారు. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. ఆ పనిలో సకల విజయాలు ఖచ్చితంగా మీకు ప్రాప్తిస్తాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.